ఇది కాద సౌభాగ్యం, ఇది కాద తపము, మరి ఇది కాక వైభవంబు వేరొకటి కలదా. నా ఫీలింగ్ మాత్రం అలానే ఉంది. 10 ఏళ్ల నుంచి ఏ అధినేత కోసం అయితే పనిచేస్తున్నానో ఆయన నిన్న జరిగిన మీటింగ్లో కూడా ఆయనే ఇంట్రడక్షన్ ఇచ్చి సభకి మీరు మాట్లాడండి అని చెప్పి ఈరోజు ఇంత పెద్ద సభలో ఒక సామాన్య జన సైనికుడికి అవకాశం ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. చిరంజీవి గారి తమ్ముడి నుంచి పవర్ స్టార్గా, పవర్ స్టార్ నుంచి జనసేనానిగా, జనసేనాని నుంచి ఈరోజు డిప్యూటీ సీఎంగా వచ్చిన మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హీరోలు ఎంతమంది అయినా రావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ లాగా ఎవరూ రాలేరు. పార్టీలు ఎన్నైనా రావచ్చు, కానీ జనసేన పార్టీ లాగా ఏ పార్టీ రాలేదు. డిప్యూటీ సీఎంలు ఎంతోమంది రావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి డిప్యూటీ సీఎం మాత్రం ఇంకెవరూ రారు. సో మీరు భవిష్యత్తులో రానున్న సంవత్సరాల్లో మీరు మరెంతో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని చెప్పేసి, దేశ చరిత్రలో మీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి అధినేతకి హ్యాపీ బర్త్డే. నమస్తే. జనసేనతో మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? పవన్ కళ్యాణ్ గారితో నా ప్రయాణం అయితే తమ్ముడు సినిమా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కానీ ఆయన అప్పటి నుంచి సినిమా మీద అభిమానం ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారి కేవలం భావజాలం సిద్ధాంతాలను చూసి ఆయన పార్టీ పెట్టినప్పుడు నోవాటిలో స్పీచ్ చూసే రాజకీయాల వైపు నా అడుగు మొదలైంది. అంటే జన సైనికుల్లో ఎటువంటి గుర్తింపు ఆశించకుండా పార్టీకి కష్టపడిన వాళ్ళు మీరు ఒకరు ఉంటారు. మీరు మొదట స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే జనసేనకు సంబంధించి? అప్పుడు ఏ కమిటీలు వేయలేదు, ఒక వార్డు మెంబర్ కూడా లేదు. సోషల్ మీడియాలోనే ఎక్కువగా మన వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు. అయితే ఇలా సోషల్ మీడియాలో ఉంటే ఎంతకాలము పార్టీ సిద్ధాంతాలు, పోరాటాలు, విజయాలు ఇవన్నీ కూడా జనాల్లోకి ఎలా వెళ్తాయి అని చెప్పేసి టీమ్ క్షేత్ర అని ఒకటి ఫామ్ చేశారు మన జనసైనికులే. ఆ రోజున నేను కూడా ఆ టీమ్ క్షేత్రలో భాగమయ్యి ఎన్నో నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరిగి జనసేన సిద్ధాంతాలు, పోరాటాలు, విజయాలు అన్నిటి కూడా సుమారు ఒక 20 పైన నియోజకవర్గాల్లో 50,000 ఇళ్ళకి తిరిగి ప్రచారం చేశాను. అక్కడ నా యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది స్టార్ట్ అయింది 2019 ఎన్నికలకు ముందర, అంటే సుమారు 2017 ఎండింగ్లో స్టార్ట్ చేశాను. పవన్ కళ్యాణ్ గారికి కానీ నాగబాబు గారికి కానీ దగ్గర చేసిన పార్టీకి సంబంధించి మిమ్మల్ని 2019 ఎన్నికల్లో కొంచెం డిసప్పాయింటింగ్గా వచ్చాయి. అయితే అప్పుడు అందరూ నిరుత్సాహపడి అంటే కొంచెం డల్ అయిపోయి ఉన్న సమయంలో మనకి మేలో రిజల్ట్స్ వచ్చాయి అనుకుంటా. జూలైలో నేను ఒక పిలుపునిచ్చాను. ప్రతి సంవత్సరం మనము కళ్యాణ్ గారు పుట్టినరోజు సేవా కార్యక్రమాలని, సెలబ్రేషన్స్ అని, బైక్ ర్యాలీలని రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరం అంటే 2019లో ఈ సంవత్సరం కళ్యాణ్ గారు పుట్టినరోజు పార్టీకి ఉపయోగపడే విధంగా మన రిసోర్సెస్ అన్నిటి కూడా కన్సాలిడేట్ చేసి పార్టీకి ఉపయోగపడేలాగా ఉండాలి అని 100 crores ఆన్ జనసేన అని బర్త్డే, అంటే మనం 100 కోట్లు డొనేషన్స్ రూపంలో కళ్యాణ్ గారికి బర్త్డే గిఫ్ట్గా ఇద్దాము అని చెప్పేసి పిలుపునిచ్చాను. అక్కడ కళ్యాణ్ గారికి కొంచెం దగ్గరగా అయ్యాను. ఆ రోజు మీరు ఇచ్చిన పిలుపు 100 కోట్ల కలెక్ట్ చేసి కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇద్దామన్నారు. అక్కడ కనెక్ట్ అయ్యారు. ఈ రోజున ఆయనతో స్టేజ్ మీద నుంచి మాట్లాడే వరకు ఈ రోజున వచ్చారు. ఈ మధ్య జరిగిన ప్రయాణం ఎలా అనిపిస్తుంది? అంటే నిజంగా అండి, ఈరోజు మాత్రం నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి కళ్యాణ్ గారిని కలవడమైనా, కళ్యాణ్ గారి ముందు మాట్లాడమైనా, జనరల్గా ఎవరైనా సరే ఒకసారి కళ్యాణ్ గారితో ఫోటో దిగాలి అని అనుకుంటాము. కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు ఫోటో దిగినంత మాత్రాన నాకు దగ్గరైపోరు, ఫోటో దిగకుండా దూరంగా ఉండి పనిచేసినంత మాత్రాన వాళ్ళు నాకు సంబంధం లేని వాళ్ళు కారు అని చెప్పారు. అందుకే మేము ఎప్పుడు కూడా 2017 టీం క్షేత్రాల్లో భాగమయ్యి ప్రచారం చేసిన రోజు దగ్గర నుంచి కూడా మీ వర్క్ బాగా చేశారు అని కళ్యాణ్ గారు పిలిస్తేనే మనం వెళ్దాం పార్టీ ఆఫీస్కి అని అనుకున్నాము. ఈ రోజు వరకు కూడా మేము ఎప్పుడు పార్టీ ఆఫీస్కి కళ్యాణ్ గారితో ఫోటోలు దిగాలని కానీ లేదంటే ఏదైనా పదవుల కోసం కానీ వెళ్ళలేదు. సో తర్వాత మనము 2019లో 100 crores ఆన్ జనసేన బర్త్డే చేసిన తర్వాత 2020లో కళ్యాణ్ గారి బర్త్డేకి రైజ్ యువర్ వాయిస్ అనే కార్యక్రమం చేశాం. 2023లో 1 day salary ఫర్ జనసేన అని చేశాము. ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా కళ్యాణ్ అంటే మనకి పార్టీ ఆఫీసులో కానీ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ పిలుపు రాకపోతుంటే సరే ఒక రోజు మనకు టైం వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ వెయిట్ చేసిన దానికి వడ్డీతో సహా మాకు ఆ సంతోషాన్ని ఈరోజు ఇచ్చారు కళ్యాణ్ గారు. అదే పిలుపు రావట్లేదు, మనకి వస్తుందేమో అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజున కొంతమందికి వచ్చింది అవకాశం, ఇంకా చాలా మందికి రాకుండా నిరాశ నిస్పృహంతో ఉన్నారు. అలాంటి వారికి మీరేం చెప్పవాలి? కళ్యాణ్ గారికి ఉన్న సేన, ఆ సైన్యము అశేషం అండి. అంటే ఒక రోజులోనో
ఒక 2 రోజుల్లోనో ఒక వారం రోజుల్లోనో అందరినీ కలిసేది కాదు. ఇది సేనతో సేనాని ఆ జన సైనికులకి జనసేనానికి ఉన్న దూరం తగ్గించడానికే ఈ సేనతో సేన అనే కార్యక్రమం పెట్టారని నేను బలంగా నమ్ముతున్నాను. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో జరిగింది అందులో మొదటి అడుగు మాత్రమే. సో కళ్యాణ్ గారు ఆల్రెడీ మనకు చెప్పారు అక్టోబర్లో 2 వారాలు కేటాయిస్తానని చెప్పేసి. ఈ 2 రోజుల్లో కళ్యాణ్ గారికి అయిన ఇంటరాక్షన్స్ లో జన సైనికుల మాట చూసి ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు నా పార్టీలో, ఇలాంటి వాళ్ళు ఉన్నారు నాకు మద్దతుగా అని చెప్పేసి హీఈస్ రెడీ టు పికప్ ద లీడర్స్ ఫ్రమ్ ఆల్ ద జన సైనిక్స్. అంటే యువకులు ఈ జన సైనికుల నుంచి నేను నాయకులను తీసుకోవాలని చెప్పేసి ఆయన రెడీగా ఉన్నాడు. సో ఖచ్చితంగా ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ముందు మనకి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. నేను అయితే కనుక నిన్న సార్ ముందు ఒక ప్రామిస్ కూడా చేశాను. ఇన్ని రోజులు నా కాంట్రిబ్యూషన్కి గుర్తించి ఇప్పుడు పిలిచారని నేను నమ్ముతున్నాను. మళ్ళీ నేను ఏదైనా కొత్తగా కాంట్రిబ్యూషన్ చేస్తేనే పార్టీ ఆఫీస్లోకి అడుగు పెడతాను, మీ దగ్గరకు వస్తాను అని అన్నాను. నా వల్ల ఎవరైనా 4 ఇన్స్పైర్ అయితే కనుక వచ్చిన వాళ్ళే వచ్చి ఫోటోలు దిగుదామని అనుకునే వాళ్ళు 4 ఆగినా కానీ ఒక 4 కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిగతా జన సైనికులకు కూడా అవకాశం వస్తుంది. ఎందుకు ఈ మాట ఇంత బలంగా చెప్తున్నానంటే మీరు చూడండి, ఈ సేనతో సేనాని ఈ కార్యక్రమం ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవరైతే ఇక్కడికి పిలిపించారో వాళ్ళందరూ కూడా మొదటి నుంచి జెండా పట్టి ఎటువంటి గుర్తింపు లేని వాళ్ళు, సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళే కనిపించారు. అంటే సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ చేసింది వీళ్ళేనంటే ఇంకా ఉన్నారు, కానీ అక్కడ అన్ప్రొడక్టివ్గా లేదా అన్వర్తీ క్యాండిడేట్స్ అయితే కనుక ఎవరు లేరు. ఈరోజు మన వేదిక మీద కూడా చూస్తే ఆ గోవిందమ్మ గారితో జ్యోతి ప్రజ్వలన చేయడం అనేది ఇట్ వాస్ వెరీ టచింగ్ అండి. అంటే కళ్యాణ్ గారు మీకు ఇక్కడ ఏం మెసేజ్ ఇస్తున్నారు మనందరికీ, నేను ప్రతి ఒక్క జన సైనికుల్ని నా కష్టకాలంలో నాకు అండగా ఉన్న వాళ్ళని, నాకు వెన్నుదన్నగా ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని నేను గుర్తుపెట్టుకున్నాను. సరైన సమయం వచ్చినప్పుడు మీకు అవకాశం ఇస్తామని అనుకున్నారు. ఇన్ని రోజులు ఆయన సంవత్సర కాలంలో కూడా ఆయన శాఖలకు సంబంధించి మంచి పనులు చేసుకున్నారు. సో ఇప్పుడు జన సైనికుల కోసం పార్టీ నిర్మాణం కోసం టైం కేటాయిస్తున్నారు. అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను. 29-30 ఈ 2 రోజుల సమావేశాలు సేనతో సేనాని సార్థకం చేసింది అనుకోవచ్చా? ఖచ్చితంగా చేసింది అనుకోవచ్చండి. అంటే ఇది నేను చెప్పినట్టుగా మొదటి అడుగు అన్నాను కాబట్టి చిన్న పొరపాట్లు అవి ఆర్గనైజేషన్లో కొంచెం ఎక్కడన్నా ఉండొచ్చు, కానీ అనుకున్నదైతే కనుక ఖచ్చితంగా ఇది 100% సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ చిన్న పొరపాట్లు ఏదన్నా లైక్ ఇన్విటేషన్స్ ఇచ్చే టైమింగ్లో కానీ లేదంటే ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్వి అవి నెక్స్ట్ స్టెప్స్లో వాళ్ళు ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటారు. బట్ జన సైనికుల పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనం సరైన జన సైనికులను పిలిచామా, సరైన వారికి అవకాశం ఇచ్చామా, సరైన వారిని కళ్యాణ్ గారిని కల్పించామా అనే క్రైటీరియా చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సమావేశాల తర్వాత 14 రోజులు పార్టీకి కేటాయిస్తానన్నారు కదా. ఓ జన సైనికుడి ఇంటి దగ్గర నెలలో 1 రోజు బస చేస్తానని అన్నారు. ఇవి కనుక జరిగితే 3వ ప్రత్యామ్నాయం బలంగా ఏర్పడటానికి దారులు మొదలయ్యాయి అనుకోవచ్చా? ఆల్రెడీ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ లాస్ట్ 1 ఇయర్లో చూస్తేనే మనం అది చెప్పొచ్చండి. ఎందుకంటే నేను ఇందాక ఆ సభ మీద చెప్పినట్టు కూడా కళ్యాణ్ గారు మేము క్షేత్రస్థాయిలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎంతమందిని చూసాములయ్యా అనేవాళ్ళు, భలే పార్టీని ఎంచుకున్నారా అని చెప్పేసి నవ్వుతూ మాట్లాడేవాళ్ళు. కానీ కళ్యాణ్ గారి ఈ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆ పెద్దవారు ఎవరైతే మనల్ని హేళన చేశారో లేదంటే నమ్మలేదో భలే పార్టీకి సపోర్ట్ చేశారా, భలే నాయకుడిని తెచ్చారా అని చెప్పేసి అంటున్నారు. అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు జనాలు అంటే జన సైనికుల్లో ఆల్రెడీ ఆ నమ్మకం ఉంది. జనాల్లో కొత్తగా ఒక నమ్మకాన్ని తెచ్చి ఓకే పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు మనకు ఒక ఆప్షన్, ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ఉంది అని చెప్పేసి ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. కార్యకర్తల్లోకి ఇంకా దగ్గర అయితే కనుక రెట్టింపు ఉత్సాహంతో డెఫినెట్లీగా వాళ్ళు ఇంకొంతమంది ప్రజల్ని పార్టీకి దగ్గర చేసి ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తారు. మీ ముందు ఉన్న భవిష్యత్ ప్రణాళికలు ఏంటి జనసేన పార్టీ కోసం? ప్రస్తుతానికైతే స్పెషల్ ప్రణాళికలు అట్లా ఏం లేవండి. కాకపోతే నాకు కొన్ని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. అంటే స్కిల్ డెవలప్మెంట్ గురించి కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ అవకాశం వస్తే కనుక నేను కళ్యాణ్ గారికి కానీ పార్టీ దృష్టికి కానీ రెలవెంట్ శాఖకు కానీ తీసుకుని వెళ్తాను. అధినేతతో స్టేజ్ మీద మాట్లాడుతున్నారు కదా, ఆ మాట్లాడే సందర్భంలో కొంతమంది అరే నేను ఇది మాట్లాడలేకపోయాను, ఇది మాట్లాడితే బాగుండేది సందర్భాలు వస్తాయి. మీకు అలా ఏమైనా అనిపించిందా?
మాట్లాడలేదన్నది కాదు, కానీ రియల్లీ నా ఫీలింగ్ ఎలా ఉందంటే, ఇది కాద సౌభాగ్యం, ఇది కాద తపము, మరి ఇది కాక వైభవంబు వేరొకటి కలదా. నా ఫీలింగ్ మాత్రం అలానే ఉంది. 10 ఏళ్ల నుంచి ఏ అధినేత కోసం అయితే పనిచేస్తున్నానో, ఆయన నిన్న జరిగిన మీటింగ్లో కూడా ఆయనే ఇంట్రడక్షన్ ఇచ్చి సభకి మీరు మాట్లాడండి అని చెప్పి ఈరోజు ఇంత పెద్ద సభలో ఒక సామాన్య జన సైనికుడికి అవకాశం ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీలాంటి యువశక్తికి, కార్యకర్తలకి, వీర మహిళలకి మీరు ఇచ్చే పిలుపేంటి? అదేనండి, ఇప్పుడు కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడు కాదు, నాయకులను తయారు చేసే యంత్రం. కళ్యాణ్ గారి ఆశయాలకు తగ్గట్టుగా ప్రభుత్వ పరిపాలన జరగాలి అంటే ప్రభుత్వ సంస్థల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ అదే ఆశయాలు పుణికిపుచ్చుకుని ఉన్న జన సైనికులు ఉంటేనే ఆ ఆశయాలు తగ్గట్టుగా మన ప్రభుత్వం నడిచింది. అలాంటి చోట్ల మనం ఉండాలి అంటే ముందు మనకి ఎలిజిబిలిటీ ఉండాలి. కళ్యాణ్ గారి జన సైనికుల నుంచి నాయకుల్ని కానీ మేధావులు కానీ ఎంపిక చేసి ఈ ప్రభుత్వ సంస్థల్లో, స్థానిక సంస్థల్లో నియమింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన దగ్గరకు వచ్చేసరికి వాటికి కావాల్సిన ఎలిజిబిలిటీతో మనం సిద్ధంగా ఉండాలి. అంటే మనం ఫస్ట్ నుంచి జెండా పట్టాం కాబట్టి మనకి పదవులు రావాలి, లేదంటే మేము పోటీ చేసేస్తాము, మాకు ఉద్యోగాలు రావాలి అంటే ఇట్స్ నాట్ ఫేర్. సో నాకు ఈ ఎలిజిబిలిటీ ఉంది, ఈ క్వాలిఫికేషన్ ఉంది, ఇంత బలం ఉంది, ఇంత బలగం ఉంది అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి మనకి సూట్ అయ్యే ఒక దాన్ని అడగడమో లేదంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకోవడమో చేయాలని చెప్పేసి నేను జన సైనికులందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆర్కే గారు. మెగా బాక్స్ ఆఫీస్తో మాకు ప్రత్యేక అనుభవం ఉంది, ఎందుకంటే మేము చేసిన ప్రతి ఇనిషియేటివ్స్లో కూడా మాకు తోడుగా ఉన్నారు. మా వాయిస్ని కూడా, మా గళాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి నిత్యం మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.